నమస్కారం. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మనము హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్న టీటీడీ మినీ తిరుపతిలో ఉన్నాము. ఒకసారి ఆలయ సందర్శనం చేద్దాము రండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయము ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకసారి ఆలయ సందర్శన చేద్దాము. ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆలయంలో ఉత్సవ ఏర్పాట్లు అనేవి ప్రారంభమయ్యాయి. ఈరోజు మనము హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్న టీటీడీ ఆలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడబోతున్నాము. ఇక్కడ టీటీడీ బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ వెళ్ళడానికి బస్సు, ఆటో, కారు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ దర్శనం చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీజు అనేది ఏముండదు. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దర్శన సమయాలు ఉంటాయి. కాకపోతే మనం ఏదైనా సేవలో పాల్గొనాలంటే దానికి సంబంధించిన టికెట్స్ కొనుక్కోవాలి. ప్రత్యేకంగా తోమాల, సుప్రభాత సేవ, ఏకాంత సేవ, అర్చన మరియు సహస్రనామాలతో కూడిన అర్చన. ఈ ఆలయం తిరుమల తిరుపతి బాలాజీ ఆలయాన్ని నిర్వహించే యాజమాన్యమే దీన్ని నిర్మించింది. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. మరియు దీన్ని తిరుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం, టీటీడీ బాలాజీ దేవాలయం మరియు మినీ బాలాజీ దేవాలయంని కూడా పిలుస్తారు. తిరుపతిలో నిర్వహించే అన్ని ప్రత్యేక పూజ సేవలు అన్ని ఇక్కడ నిర్వహిస్తారు. జూబ్లీ హిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయం ఒక చిన్న కొండపైన రోడ్ నెంబర్ 92లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వ్యూ చూసినట్టయితే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ మనం అందమైనవిగా చూడొచ్చు. ఈ ఆలయ గోపురం 67 అడుగుల ఎత్తు ఉంటుంది. గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయం ఒకసారి 50 మంది భక్తులకు వసతి కల్పిస్తుంది. పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి నల్ల గ్రానైట్తో చేసిన నిలువెత్తు భంగిమలో ఉన్నారు. ఇది చెన్నైకి చెందిన శిల్పులు చెక్కిన 6.5 అడుగులు ఎత్తైన విగ్రహం మరియు ధ్వజస్తంభం టేకు చెక్కతో చేయబడింది. ఇది 45 అడుగుల ఎత్తుతో ఉంటుంది. తిరుమల ఉన్నట్టే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ తిరుమలలోగానే ఇక్కడ కూడా ప్రసాదాలు పెడతారు. చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టె పొంగలి ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాదాలు పెడతారు. ఇక్కడ తిరుమల లాగానే లడ్డు ప్రసాదం కూడా పెడతారు. 33 అడుగుల మహాగణపతి ఆలయం ఉంటుంది. ఈ సముదాయం మొత్తం తిరుపతిలోని ప్రధాన ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే లేదా హైదరాబాద్ సందర్శించినట్లయితే ఈ లార్డ్ వెంకటేశ్వర్ని ఆలయాన్ని సందర్శించుకోండి. నమస్తే స్వామి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, భాగ్యనగరం, ఆనందగిరి క్షేత్రం, జూబ్లీ హిల్స్ ఆలయంలో గత 5 సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ తెలంగాణ వాసులందరినీ కూడా తన యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో ప్రసన్నం చేయటానికై పరమాత్మ ఈ ఆనందగిరి క్షేత్రంలో ఉద్భవించి ఇక్కడ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాంటి ఈ జూబ్లీ హిల్స్ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా మౌలిక వసతులతో పాటుగా వైకుంఠ ద్వారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. కావున భక్తులందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఒకసారి చెప్పు. ఈ వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా తదితర పేర్లతో పిలిచేటువంటి ఆనవాయితీ. సౌరమానం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందరగా వచ్చేటువంటి ఈ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో మిగతా వైష్ణవాలయాలన్నింటిలో కూడా చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున స్వామివారి వైకుంఠంలో సమస్త దేవతలు కూడా నిద్ర నుంచి మేల్కొలిపి
అందరినీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో కటాక్షించమని వేడుకునేటువంటి ఏకాదశి ఉత్థాన ఏకాదశిగా కూడా పిలువబడేటువంటి ఈ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటందుకై భక్తులందరూ కూడా తమ కోరికలను విన్నవించుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత ఉత్తరహ అంటే మోక్షాన్ని ప్రాప్తింపజేసేటువంటిది కాబట్టి, ఉత్తరహ అంటే ఉత్తమమైనటువంటి స్థితిని ప్రాప్తింపజేసేటువంటిది కాబట్టి దీన్ని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. కాబట్టి ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటం అన్నది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఒక అనూచానంగా వచ్చేటువంటి ఒక ఆచారం. కాబట్టి భక్తులందరూ కూడా మన ఆలయంలో కూడా అలాంటి విధి విధానాలనే కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ క్రమశిక్షణగా భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. దర్శనం మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి? ఉదయం 3:30 నుంచి సర్వదర్శనంతో స్వామి యొక్క కైంకర్యాలన్నీ కూడా ఉదయం శుక్రవారాభిషేకము పూరాభిషేకం జరిగిన తదనంతరం స్వామికి 3:30 నుంచి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రత్యేక సేవలు ఏమైనా ఉంటాయా రేపు? ఉదయం పూట స్వామికి శుక్రవారం రోజున ఈ ఏకాదశి రావడం చేత ఏకాంతంగానే స్వామికి పూరాభిషేకం జరుగుతుంది. తదనంతరం విశేషమైనటువంటి నైవేద్య కైంకర్యాలు విశేషమైనటువంటి అలంకరణలతో స్వామికి జరిగిన తర్వాత ఆ తర్వాత భక్తులందరి సౌలభ్యార్థం 3:30 నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. టికెట్స్ ఏమైనా ఉంటాయా? ఆలయంలో రేపటి రోజున ఆర్జిత సేవలుగా ఏ రకమైనటువంటి విషయం లేదు. కాబట్టి కేవలం సర్వదర్శనంలోనే భగవంతుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి స్థితి ఉంది. కాబట్టి సౌలభ్యంగా భక్తులందరూ క్రమశిక్షణలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం స్వామి గారితో మాట్లాడాము. 2 రోజుల పాటు దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్. మీ పేరు? మణి అండి. ఓం నమో వెంకటేశాయ. మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఈ గోవిందుడు గుడి కట్టడం వల్ల ఎప్పుడొచ్చినా మేము తిరుపతిలో వెళ్ళిన ఆనందం మాకు చాలా కలుగుతుంది. అందుకు టీటీడీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్లో ఈ టీటీడీ గుళ్ళు కట్టడం వల్ల చాలా తిరుమలలో స్వామిని దర్శించుకున్నంత సంతోషంగా మాకు ఉంటుందండి. ఎప్పుడు వస్తుంటారా మేడం? కనీసం నెలకి 2 సార్లైనా వస్తూ ఉంటాం. ముందు తిరుపతిలో ఉండేవాళ్ళం 6 ఇయర్స్. అందుకు ఆ స్వామి మా గురించే ఇక్కడికి వచ్చారా అన్నట్టుగా మాకు బాగా అనిపిస్తోంది. ఈరోజు పోలింగ్ సేవలో స్వామిని దర్శించుకున్నాం. కొండ మీద తిరుమల కొండ మీద ఎలా దర్శించుకుంటే మనకి అనుభూతి వస్తుందో అలాగే అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి అండి ఒరిజినల్గా. మీ పేరు? సుకేష్ని. ఎప్పుడు వస్తుంటారా? వచ్చాము ఈరోజు మేము ఈ టెంపుల్కి. ఇన్ని ఇయర్స్లో మాకు ఈ టెంపుల్ గురించి తెలియదు, ఇప్పుడే తెలిసింది. సో వీ కేమ్ టుడే. చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ చాలా సంతోషంగా మంచిగా దర్శనం అయ్యింది. మంచి దర్శనం అయింది. రేపు కూడా ఏకాదశి దర్శనానికి రావాలనుకుంటున్నాము. పొద్దున్న వీలైతే చూస్తూ వస్తాము. చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా వైబ్రేషన్స్ ఉన్నాయి గుడిలో. చాలా పాజిటివ్ ఉంది. నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ నుంచి. ఐఎమ్ దీప్తి గణేష్. ఎలా అనిపిస్తుంది? ఈ గుడి మాకు యాక్చువల్లీ కంప్లీట్గా ఓపెన్ అయ్యే ముందు నుంచే బాగా తెలుసు. ఎందుకంటే వీ స్టే వెరీ క్లోజ్ బై. సో మేము కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు టైం నుంచి వచ్చేవాళ్ళం. సో అప్పుడు ఇంత క్రౌడ్ ఉండేది కాదు, మొత్తం కూడా అయ్యలేదు. సో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇవాళ వచ్చిన రీజన్ ఏంటంటే మా అక్క వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు, వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు తిరుపతి కిడ్తో విజిట్ చేయడం టూ బిజీ ఉంటుంది కాబట్టి తిరుమల వెళ్ళలేరు. కాబట్టి ఐ సజెస్టెడ్ లెట్స్ గో అట్లీస్ట్ ఇక్కడికైనా. అండ్ ఆల్సో హుండీలో వాళ్ళు పుట్టు వెంట్రుకలు వేయాల్సింది ఉంది. సో అందుకని ఇక్కడికి ఇవాళ వచ్చాము. అండ్ ఆల్సో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కూడా ఉంది కదా, మళ్ళీ రేపు మాకు కుదరదు, టూ బిజీ ఉంటుంది అని వచ్చి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసాం. ఇట్స్ వెరీ నైస్. రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్ వస్తూ ఉంటామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మార్నింగ్ వస్తే. అండ్ ఆల్సో ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్. మంచి పొద్దున స్పెషల్ అట్మాస్ఫియర్. ఇట్స్ వెరీ నైస్. ఇట్ గివ్స్ దట్ పాజిటివ్ వైబ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది డే అని. సో నేనైతే క్విక్ విజిట్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటా. పొద్దున్నే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. సో నమస్తే అండి.
ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ లోకల్నే ఉంటాను మేడం. ఇక్కడ ఏం పేరు? నా పేరు ప్రసాద్ అండి. టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాము. ఇక రేపంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ చాలా బాగా అవుతుంది శ్రీనివాస దర్శనం. నిజంగా 2-3 lakhs మెంబర్స్ దాకా ఇక్కడికి వస్తుండొచ్చు. అంచనాలు అయితే ఎవరు కానీ తిరుపతికి వెళ్ళడం కన్నా ఇక్కడ రావడం మాకు ఇంకా హ్యాపీనెస్ ఉంది. టెంపుల్ ఇక్కడ ఉన్నందుకు మేము ఇంకా చాలా సంతోషం. తిరుపతి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ దొరికే లడ్డూలు కూడా ఇక్కడ తిరుపతి లడ్డూలు ఇక్కడ రెగ్యులర్గా ఇస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే భక్తితో తీసుకునే లడ్డు అక్కడ పోట్లాడతారు, జనాలు కొట్లాడుతుంటారు, ఎగబడుతుంటారు. కానీ ఇక్కడ స్వయంభూ అక్కడ నుంచి వస్తున్న లడ్డూలు ఇక్కడ మాకు టీడీలో ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేక దర్శనాలకి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ జూబ్లీ హిల్సే మేడం. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ రెగ్యులర్గా వస్తుంటాము. ప్రభుత్వం కూడా ఇప్పుడు రేపు కలియుగ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని చాలా ఏర్పాట్లను చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. భక్తులు కూడా అదే విధంగా ఇప్పుడు ప్రజలకి భక్తి మీద చాలా శ్రద్ధ పెరిగింది. చాలామంది వస్తున్నారు. భక్తుల రద్దీ కూడా విపరీతంగా ఉంది. ఇక్కడ టెంపుల్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఏర్పాట్లన్నీ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. భక్తులు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు. తిరుమల తిరుపతిలో ఎలాగైతే నిర్వహిస్తారో పూజలు ఇక్కడ అలాగే నిర్వహిస్తారని చెప్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే సహస్రనామ సేవ, సుప్రభాత సేవ అండ్ తోమాల సేవ జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. మీరు హైదరాబాద్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆలయ దర్శనం చేసుకోండి. మీరు హైదరాబాద్లో లేకుంటే హైదరాబాద్ సందర్శనం కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.